అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ మీనా రెండవ భాగం. రచన ఎద్దనపూడి సులోచనారాణి గారు. మరి రెండో భాగంలోకి వెళ్దామా? ఇద్దరం ఇంటికి తిరిగి వచ్చేసరికి వీధి వాకిట్లోనే ఎదురైంది తాయారమ్మ. కారు దిగి లోపలికొచ్చిన నేను ఆవిడని సరిగ్గా చూడనట్టే నటిస్తూ నా గదిలోకి వెళ్ళిపోబోయాను. ఆవిడ నా వెనకే వస్తూ అమ్మాయి గారు అని పిలిచింది. ఏ అన్నాను తిరిగి వస్తూ. మరుక్షణమే నా గుండె నీరైంది. చేతిలో కాగితం చూపిస్తూ ఒక్కసారి బావురు మంది ఆవిడ. ఏమిటిది, ఏమైంది? నాన్నగారు నేను చప్పున ఒకేసారి అడిగేశాం. నేను ఆవిడ చేతిలో కాగితం లాక్కొని చూశాను. అది ఆవిడ అల్లుడు ఇచ్చిన టెలిగ్రామ్. వెంకటి సీరియస్, స్టార్ట్ ఇమీడియట్లీ అని ఉంది. వెంకటి అంటే తాయారమ్మ గారి ఏకైక కుమార్తె. వెంకట సూర్య సీతారత్నం, ముద్దుగా అంతా వెంకటి అని పిలుస్తారు. ఆ అమ్మాయికి ఇద్దరు పిల్లలు కాశీలో ఉంటున్నారు. భర్త అక్కడ దేవాలయంలో అర్చకుడుగా పనిచేస్తున్నాడు. 10 రోజుల క్రితం జ్వరం వస్తోంది, బొత్తిగా లేవట్లేదని ఉత్తరం రాశారమ్మా. నా ప్రాణం అప్పుడే రెపరెపలాడింది. వెళ్తానంటే అమ్మగారు ఒప్పుకోలేదు. ఇబ్బంది అవుతుంది, వద్దు అన్నారు. ఇప్పుడు నేనేం చేయను? ఆఖరి చూపు కూడా దక్కుతుందో లేదో నాకు. తాయారమ్మ మరోసారి గొల్లు మంది. నాన్నగారు నేను మొహమొహాలు చూసుకున్నాం. నేను చప్పున ఆవిడ దగ్గరికి వెళ్ళి భుజం మీద చెయ్యి వేసి ఓదార్పుగా అన్నాను. ఏమీ కాదు, మీరేం కంగారు పడకండి. మీరు ఒకసారి వస్తే బాగుంటుందేమోనని అలా ఇచ్చిందేమో. లేదమ్మా లేదు. వెంకట్కి అమ్మగారి సంగతి బాగా తెలుసు. ఎంతో తప్పనిసరి అయితే తప్పద అలా ఇవ్వటానికి ఒప్పుకోదు. నాన్నగారు వాచి చూసుకుంటూ మీరు ఆలస్యం చేయకుండా వెంటనే బయలుదేరండి, ట్రైన్కి టైం అయింది, నేను స్టేషన్కి కారులో తీసుకెళ్ళి దింపుతాను అన్నారు. తాయారమ్మ నాన్నని దేవుణ్ణి చూసినట్టుగా చూసి లోపలికి వెళ్ళిపోయింది. నేను అక్కడ అలాగే బొమ్మలాగా నిలబడిపోయాను. నా మెదడు చురుగ్గా పనిచేస్తోంది. మెరుపు లాంటి ఆలోచన వచ్చింది నాకు. తాయారమ్మతో నేను కూడా వెళ్తే సారథి వచ్చిన తర్వాత అతని నుంచి తప్పించుకో చూసుకుని దాగుడు మూతలు ఆడే కంటే అతను వచ్చేసరికి అసలు లేకుండా పోవటం ఎంతో ఉత్తమం కదా. ఆలోచన రావటం ఏమిటి, ఆ వెంటనే నాన్నగారికి చెప్పేయటం ఏమిటి, రెండూ ఒకేసారి జరిగిపోయాయి. నాన్నగారు తెల్లబోయారు. కొద్దిసేపటి వరకు నేను అసలు మతుండే మాట్లాడుతున్నానో లేదో అనుమానం కలిగినట్టుగా నా వైపు చూడటం ప్రారంభించారు. పాపం ఆవిడ అసలే కూతుర్ని గురించి కంగారులో ఉంది. పెద్దది, వెంట ఎవరూ లేకపోతే అంత దూరం ఒంటరిగా ఒక్కతి ఎలా వెళ్ళగలదో. మన ఇంట్లో ఎన్ని రోజుల నుంచి ఉంటుంది, మనకెంతో చాకరీ చేస్తోంది. ఈ కాస్త సాయం మనం చేయకపోతే ఎలా? నేను కూడా వెళ్తాను ఆవిడతో అన్నాను. నాన్నగారు నవ్వారు. భలే, ఇంత క్రితం మనం బజార్ వెళ్ళేటప్పుడు ఆవిడతో మాట్లాడిన మీనావేనా నువ్వు? ఇంతలో ఇంత మార్పు ఎలా వచ్చేసింది? చిత్రంగా ఉందే అన్నారు అసలు ఏం తెలియనట్టుగా అమాయకత్వం నటిస్తూ. నేను వెళ్తాను నాన్నగారు. సారథి నుంచి తప్పించుకోవటానికి ఇంతకంటే సువర్ణ అవకాశం ఇంకేముంటుంది? మనసులో అసలు మాట తేల్చి చెప్పాను. నాన్నగారి ముఖం గంభీరమైంది. మీ అమ్మకు తెలిస్తే? తెలియనియండి, 2 తిడుతుంది అంతేగా. ముందు ఈ ప్రమాదం అయితే తప్పుతుంది. ఇలా చాటు దోవలు వెతుకుతూ దూరంగా పారిపోయే కంటే సారథితో ముఖాముఖి నిలబడి ఈ అయిష్టాన్ని స్పష్టంగా చెప్పేయటం చాలా మంచిది మీనా. ఎలా చెప్పగలను నాన్నగారు? అతను చూస్తూనే నాకు నోట్లోంచి మాట రాదు. అందులో ఇలాంటి అప్రియమైన సంగతి ఎలా చెప్పాను? చెప్పలేను నేను. అయినా ఎందుకు చెప్పాలి అసలు? అతన్ని ఆఖరి క్షణం వరకు అందినట్టే మభ్యపెట్టి ఊరించి ఆఖరి క్షణంలో అవతలికి తోస్తాను. అలాంటి వాళ్ళకి పాఠం ఆ విధంగానే నేర్పాలి. ఇంతకీ తాయారమ్మతో వెళ్ళి తీరుతానంటావు? అవును అన్నట్టు తల ఊపాను. సరే నీ ఇష్టం. నేనెంతో ఆనందంతో చప్పున లోపలికి పరిగెత్తాను. తాయారమ్మ గారు నన్ను చూడగానే అయిపోయింది అమ్మగారు అంది. ఆగండి ఒక్క నిమిషం, నేను కూడా మీతో వస్తున్నాను. నేను గబగబా నా గదిలోకి వెళ్ళి అల్మారా తెరిచి సూట్ కేసు తీసి నా బట్టలు సర్దసాగాను. నేను చేస్తున్న పని చప్పుడు వినిపించింది కాబోలు తాయారమ్మ గదిలోకి తొంగి చూసింది. నేను పెట్టె సర్దుకోవడం చూస్తూ ఆశ్చర్యంగా అదేమిటి, మీరు కూడా ఏదైనా ఊరు వెళ్తున్నారా అంది. మీతో కాశీ వస్తున్నాను నేను. అంత దూరం పాపం మీరు ఒక్కరు ఎలా వెళ్ళగలరో? నాన్నగారు నన్ను మీ వెంట వెళ్ళమని చెప్పారు అన్నారు. తాయారమ్మ క్షణంసేపు కళ్ళు వెడల్పు చేసుకుని చూసింది. ఆ వెంటనే 2 అంగల్లో నా దగ్గరకు వచ్చి నా చేయి గట్టిగా పట్టుకుంటూ, ఇదేమిటి, మీరు నాతో వస్తున్నారా? మీకు మతిపోయిందా ఏమిటి? రేపటెల్లుండిలో అల్లుడు గారు ఇక్కడికి వస్తున్నారన్న సంగతి మర్చిపోయారా అంది. వస్తే రానియండి, మీకంటే ఎక్కువ అన్నాను. తాయారమ్మ చప్పున లెంపలేసుకుంది. అమ్మమ్మ ఎంత మాట, అలా ఎప్పుడు అనకండి. ఆవిడ కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. నా చేయి పట్టుకుంటూ ఏడుపు గొంతుకతో అంది.
అమ్మాయి గారు, మీరు ఇంత మంచివారని నేను కల్లో కూడా అనుకోలేదు. నా మీద మీకు ఆపేక్ష ఉందని ఇంతవరకు తెలియదు. నన్ను క్షమించండి. మీ చల్లటి చూపు, ఆదరాభిమానాలు ఇవి చాలు నాకు. వాటి బలంతో నేనెంత దూరమైనా ప్రయాణం చేయగలను. పావుగంట సేపు నేనెంత వారించినా ఆవిడ నా మాట వినలేదు. ఆవిడతో నేను రావటానికి ససేమిరా ఒప్పుకోలేదు. చివరికి వెంట నేనొచ్చి తీరుతానంటే తను ప్రయాణమే మానుకుంటానని కూర్చుంది. నాకు ఒళ్ళు మండిపోయింది. పిడత మొహం తాయారమ్మ. కసిదీరా రెండు వాయించాలన్నంత కోపం వచ్చింది. నాన్నగారు ట్రైన్ టైం అయిపోతుందని హెచ్చరించసాగారు. ముగ్గురం స్టేషన్కి వెళ్ళాం. నాన్నగారు గబగబా వెళ్ళి టిక్కెట్ కొని తెచ్చి తాయారమ్మ చేతిలో పెట్టారు. పర్స్ తెరిచి మరికొంత డబ్బు ఆవిడ చేతిలో పెట్టి ఇంకా అవసరమైతే వెంటనే ఉత్తరం రాయమని చెప్పారు. తాయారమ్మ ప్రతిదానికి అలాగే అలాగే అని తల గబగబా ఊపి ఆదరాబాదరాగా రైల్లో ఎక్కి కూర్చుంది. నేను చూస్తూ ఉండగానే రైలు చెవులు చిల్లులు పడేలా కోత వేస్తూ బయలుదేరింది. నా ప్రాణం ఉసూరు మంది. అనుకోకుండా భగవంతుడు నాకు ప్రసాదించిన అవకాశాన్ని ఉపయోగించుకోలేని అసమర్థురాలనయ్యాను కదా అనిపించసాగింది. అసలైనా అంత భయం దేనికి? ఇంత గుంజాటను నేను ఎందుకు పడాలి అసలు? సారథి రాగానే అతను మొహం మీద చెప్పేస్తే, నువ్వంటే నాకు ఇష్టం లేదని స్పష్టంగా సూటిగా అతనికే తెలియజేస్తే లాభం లేదు. అతని సమక్షంలో గొంతు తడారిపోతుంది. మనసు పిల్లిలా ముడుచుకుపోతుంది. ఈ చొరవ, ధైర్యం అప్పుడు అసలు ఆ పరిసరాల్లో కూడా ఉండవు. ఎందుకో కానీ నా ఇష్టాన్ని అతను లక్ష్య పెట్టాడు అన్న సంగతి కూడా నాకు బాగా తెలిసిపోయింది. మౌనంగా సీరియస్గా ఓడిపోయిన దానిలా కూర్చున్న నన్ను నాన్నగారు మీనా అంటూ పిలిచారు. నేను యాంత్రికంగా ఆయన వైపు తిరిగాను. నువ్వు నిజంగా ఎక్కడికైనా వెళ్ళాలని అనుకుంటున్నావా అమ్మా? వచ్చిన అవకాశం నేల జారిపోయింది, ఇంకెక్కడికి వెళ్తాను అన్నాను నిస్పృహగా. నువ్వు అంతగా వెళ్ళాలని కోరుకుంటే ఒక చోటు ఉంది, నిన్ను పంపించగలను. నా గుండెల్లో కొండెక్కిపోతున్న ఆశ మళ్ళీ రెపరెపలాడింది. ఎక్కడికి పంపిస్తారు నన్ను? ఎవరున్నారు నాకు అన్నాను. నువ్వు కమలత్తయ్య దగ్గరికి వెళ్ళు. కమలత్త? అవును, కమల పిల్లలు నిన్ను చూడాలని ఎన్ని రోజుల నుంచో అనుకుంటున్నారు. ఇటు నీ అవసరమూ తీరినట్టుంటుంది, అటు వాళ్ళకి నిన్ను చూసిన తృప్తి దక్కుతుంది. కమలత్తయ్య అంటే నిమ్మలూరు? సందేహంగా ఆగిపోయాను. నేను తల తిప్పుకున్నాను. ఈ కమలత్తయ్య అనే ఆవిడ గురించి, ఆవిడ కుటుంబ పరిస్థితుల గురించి అమ్మా నాన్నల మధ్య అప్పుడప్పుడు కాస్తగా ప్రసంగం రావటం నేను చాలాసార్లు విన్నాను. ఆవిడ నాన్నకి వరుసకి చెల్లెలవుతుంది. ఆవిడ కుటుంబం అన్న మా అమ్మకి సదభిప్రాయం లేదు. మా రెండు కుటుంబాల మధ్య ఎన్నడూ రాకపోకలు కానీ, ఒకరి క్షేమం గురించి మరొకరు తెలుసుకోవాలనే ఆసక్తి కానీ ఏదీ లేదు. ఏం మీనా, ఏమంటావు? ముక్కు మొహం ఎరగని వాళ్ళ దగ్గరికి ఎలా వెళ్ళగలనండి, అందులో ఇలాంటి సమయంలో? నుదురు చిట్లిస్తూ అన్నాను. మా అమ్మ మాటల ద్వారా నాకు వాళ్ళంటే ఒక తేలిక రకమైన అభిప్రాయం ఇప్పటికే ఏర్పడి ఉంది. వాళ్ళ చదువు, సంధ్యారాని, శుద్ధ పల్లెటూరు మొద్దులు, మర్యాద మన్నన తెలియని మూర్ఖులు, డబ్బంటే పడిచచ్చే మనుషులు, ఒకరు పచ్చగా ఉంటే చూసి ఓర్వలేని నికృష్టులు. మా కుటుంబం కాస్త హాయిగా తిండికి బట్టకి లోటు లేకుండా ఉందని చూసి ఓరవలేక మాతో తగాదా పెట్టుకుని మా ఇంటికి రావడం మానేశారు. అలాంటి వాళ్ళ ఇంటికి ఇలా వెళ్తాను నేను? అక్కడ ఒక్కరోజు కాదు కదా, ఒక్క క్షణం కూడా గడపలేను. నువ్వు వెళ్ళు మీనా, నా మాట కాదనకు అన్నారు నాన్న. బొత్తిగా తెలియని వాళ్ళ మధ్యకి వెళ్ళాలంటే ఎలాగో ఉంటుందండి అని నసిగాను. వాళ్ళు నీకు పరాయి వాళ్ళు కాదు మీనా, వెళ్ళి చూడు, నీకే తెలుస్తుంది. నువ్వు వాళ్ళని చూడలేదు, కానీ వాళ్లకు నీ గురించి అంతా తెలుసు. నాన్నగారి ముఖం గంభీరంగా మారింది. మీనా, వాళ్ళు మీ అమ్మ చిత్రించి చెప్పినంత చాదస్తపు మనుషులు కానీ, చెడ్డవాళ్ళు కానీ కానే కాదు. నాన్నగారు కంఠం పలికిన తీరు బట్టి అది కేవలం స్వాభిమానం అని తెలుస్తూనే ఉంది. అక్కడ ఎవరెవరుంటారో ఏమో జంకుగా అన్నాను. నీ వయసుదే రాజేశ్వరి ఉంది, దాన్ని అంతా రాజు అని పిలుస్తారు. తర్వాత పిల్ల పేరు కామేశ్వరి తర్వాత ఒక మగపిల్లాడు, వాడు మధు. తర్వాత మళ్ళీ ఒక ఆడపిల్ల, దాని పేరు కమల. వాళ్ళ అత్తగారి పేరు పెట్టారు మాణిక్యం అని, అంతా మణి అని పిలుస్తారు. వీళ్ళంతా నిన్ను చూడాలని ఎప్పటి నుంచో తహతహలాడుతున్నారు. నేను ఎప్పుడు వెళ్ళినా వదిన్ని తీసుకురా మావయ్య అంటూ నా చుట్టూ చేరి నా ప్రాణాలు తీసేస్తారు. మీ చుట్టూనా? మీరు అక్కడికి వెళ్తూ ఉంటారా? నమ్మలేనంత ఆశ్చర్యంగా అడిగాను. నాన్నగారి ముఖం ఎర్రబడింది. అవును మీనా, ఒక్కొక్కసారి నా ఈ దొంగతనానికి నాకే సిగ్గేస్తూ ఉంటుంది. నేను అక్కడికి వెళ్ళానని తెలిస్తే మీ అమ్మ చేసే గొడవ భరించడం కష్టం, అందుకని చెప్పను. ఎప్పుడైనా ఎంతో బెజవాడపై కదిలి వెళ్ళటం తటస్థిస్తే ఒకసారి అక్కడికి కూడా వెళ్ళొస్తాను. ఈ మధ్య వెళ్ళి చాలా రోజులైంది. వాళ్ళు
మన ఇంటికి ఎందుకు రారండి? నాన్నగారు వెంటనే సమాధానం చెప్పలేదు. పరధ్యానంగా ఆలోచిస్తూ కూర్చుండిపోయారు. నేను మొహం తిప్పి చూశాను. ఆయన కళ్ళు దీర్ఘాలోచనతో దూరంగా చూస్తున్నాయి. ముఖంలో బాధ, వేదన తొంగి చూస్తున్నాయి. ఆయన మనసులో సుళ్ళు తిరుగుతున్న జ్ఞాపకాలు అంత ఆనందకరమైనవి కావని గ్రహించాను. నాన్నగారు అన్నారు, ఒకసారి చాలా సంవత్సరాల క్రితం, అంటే నా పెళ్ళైన కొత్తలో అన్నమాట, కమల మా మా అమ్మమ్మ ఇక్కడికి వచ్చారు. వాళ్ళకి అసలు నేను ఇలా ఇల్లరికం రావటం ఇష్టం లేనేలేదు. కానీ అప్పట్లో నాకు మీ అమ్మ మీద ఉండే కోరికతోనో లేక మోజు వల్లనో వాళ్ళ ఇష్టాన్ని అంతగా లక్ష్య పెట్టలేదు. నాకు వాళ్ళు మీ అమ్మ ఇద్దరూ కావాలనిపించింది. ఎవరిని వదులుకోవాలన్నా ఎంతో బాధగా అనిపించేది. ఓసారి నేను ఎంతో బలవంతం చేయగా వాళ్ళు ఇక్కడికి వచ్చి 10 రోజులు ఉన్నారు. ఆ 10 రోజుల్లో మీ అమ్మకి వాళ్ళకి మధ్య ఏం జరిగిందో నాకు తెలియదు. ఒకరోజు సాయంత్రం నేను ఇంటికి వచ్చేసరికి హఠాత్తుగా వాళ్ళు పెట్టే బేడ సర్దుకుని ప్రయాణం అయి కూర్చున్నారు. కారణం ఏమిటని ఎంత అడిగినా చెప్పలేదు. వాళ్ళతో పాటు నేను కూడా బయలుదేరి నిమ్మలూరు వెళ్ళాను. దోవలో అమ్మ చెప్పేసింది. నేను ఎదురుగా లేని సమయంలో మీ అమ్మ వాళ్ళని చాలా చులకనగా మాట్లాడింది. ఒట్టి వెర్రిబాగుల వాళ్ళంటూ స్నేహితులతో అంటుండగా విన్నారట. ప్రతిదానికి పల్లెటూరి రకాలంటూ ఏసడిస్తూ విదిలించి పారేసిందట. చివరికి ఆఖరి రోజున ఇల్లు సత్రంలా అయింది. వెధవ మొక్క, వెధవ చాకిరి. కొత్తగా పెళ్ళైన వాళ్ళమని ఒక సరదా లేదు, చట్టుబండలు లేదు. దరిద్రపు జన్మ అయిపోయింది నాది అందట. అమ్మమ్మ వాళ్ళు ఇక భరించలేక నాకేం చెప్పలేక ఇంటికి ప్రయాణమయ్యారు. ఆ వెళ్ళటం కమల మళ్ళీ నా గుమ్మం ఎక్కలేదు. చాలామంది బ్రతుకుల్లో ఆశించింది కనీసం 1-2 అయినా జరుగుతాయి. నేను ఆశించింది ఏ చిన్నది కాకపోవటం నా జీవితంలో విశేషం. నేను చదువుకునేటప్పుడు ఉద్యోగం చేసి డబ్బు సంపాదించి కమలకు కాస్త మంచి సంబంధం తీసుకురావాలని, దాన్ని పెళ్ళి నా చేతుల మీదుగా నేనే స్వయంగా చేయాలని ఎన్నెన్నో అనుకున్నాను. నేను ఇల్లరికం రావడంతో ఏదీ కాలేదు. పెళ్ళైన తర్వాత ప్రాక్టీస్ పెట్టగానే నాకు పల్లెటూరు వెళ్ళటానికి అస్సలు తీరిక చిక్కేది కాదు. నేను ఎప్పటికప్పుడు వస్తానని నమ్మకంగా ఉత్తరాలు రాసి వెళ్ళకపోవడంతో అమ్మమ్మ చాలా విరక్తి చెందింది. చివరికి కమలానికి ఆ ఊళ్ళోనే మున్సబు చేస్తున్న ఒక నడి వయసు ఆయనకి మొదటి భార్య చనిపోవడంతో పిల్ల ఊళ్ళో కళ్ళ ఎదురుగా ఉంటుందని అతనికిచ్చి చేసింది. ఆ సంబంధం గురించి నాకు ఉత్తరాలు రాసిందట. అవి నాకు అందలేదు. అమ్మమ్మ కోపం వచ్చి శుభలేఖ పంపి ఊరుకుంది. అది నాకు అందలేదు. నేను పెళ్ళికి వెళ్ళనే లేదు. తర్వాత ఎప్పుడో నాకు వీలై వెళ్తే అప్పటికి పెళ్ళి నెల కావస్తోంది. నన్ను చూడగానే అమ్మమ్మ చెడామడా తిట్టింది. నా గుమ్మం ఎక్కద్దు, నడు అవతలకి అంది. నేను మీ ఉత్తరాలు నాకు అందలేదు అంటే వాళ్ళెవ్వరూ నా మాటలు నమ్మనేలేదు. అభిమానంతో కళ్ళ నీళ్లు నిండి ఉన్న కమలం నాతో మాట్లాడలేదు. నా వైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఇంటికి రాగానే మీ అమ్మను పిలిచి నెగ్గదీసి అడిగితే వచ్చిన ఉత్తరాలు తీసి దాచిన మాట నిజమేనని ఒప్పుకుంది. కారణం ఏమిటని ప్రశ్నిస్తే మీరు ఈ పెళ్లి పేరుతో ప్రాక్టీస్ చెడగొట్టుకుని అక్కడికి వెళ్ళి కూర్చుంటారేమని భయం వేసింది. ఇప్పుడిప్పుడే కాస్త బాగా కేసులు వస్తున్నాయి అంది. తర్వాత ఎప్పుడన్నా ఒకసారి పెడుతూ ఉండేవాడిని. అమ్మమ్మ చనిపోయింది. కమల బాధ్యత గల ఇల్లాలైంది. పిల్లలు పుట్టారు. నేనేం సాయం చేయలేకపోయినా కమలం నేను ఆశించినట్టుగానే సుఖంగానే ఉంది. నాకిక్కడ ప్రాక్టీస్ కూడా పెరిగింది. ఊపిరి సలపని పనులతో సతమతమయ్యేవాడిని. క్షణం కూడా తీరికే చిక్కేది కాదు. ఎప్పుడో ఉత్తరం రాయమని కమలం ఒకసారి ఉత్తరం రాసింది. దాంట్లో భర్తకు ఒంట్లో ఏమాత్రం బాగుండట్లేదని, డాక్టర్లకు చూపిస్తే క్యాన్సర్ అంటున్నారని, తనకు కాలు చేయి ఆడటం లేదని, ఏం చేయాలో చెప్పమంటూ రాసింది. నేను తక్షణం బయలుదేరి వెళ్ళాను. మంచి డాక్టర్కి చూపించాను. అయినా ఫలితం లేకపోయింది. అప్పటికే ముదిరిపోయింది. నేను నీళ్లలా వాడిన డబ్బు కమలకు భర్తను దక్కించలేకపోయింది. నడి వయసు అయినా రాకముందే వైధవ్యం పొంది జీవితంలో అన్ని సుఖాలకు దూరమైన కమలను చూస్తే నా గుండె చెరువు అయ్యేది. నా సంపాదనలో రూపు తెలియకుండా మాయమవుతున్నటువంటి డబ్బును గురించి మీ అమ్మ 1,00,000 ఆరాలు తీయటం ప్రారంభించింది. చివరికి పట్టుబడిపోయి జరిగిందంతా చెప్పేశాను. అప్పుడు ఆ సమయంలో మీ అమ్మ నన్ను ఏమనలేదు. కానీ 10 రోజుల తర్వాత కమల దగ్గర నుంచి పిడుగు లాంటి ఉత్తరం వచ్చింది. అందులో, ఇన్నాళ్ళు నువ్వు చేస్తున్న సహాయం వదినకు తెలియదని నేను కలలో కూడా అనుకోలేదు. అనుకుని ఉంటే చిల్లి గవ్వ కూడా ముట్టుకునేదాన్ని కాదు. నీ డబ్బు మీద నాకు స్వతంత్రం లేదని నువ్వు ఇలా చాటుగా సాయం చేయాలనుకోవటంలోనే తెలిసిపోయింది. భగవంతుడి దయ వల్ల నాకు పిల్లలున్నారు.
వాళ్ళు కాస్త పెరిగి పెద్దయితే నాకే లోటు లేదు. నేను అసలే చాలా బాధలో ఉన్నాను. నువ్వు నా మీద ఏమాత్రం అభిమానం ఉన్నా డబ్బు పంపవద్దు. ఎవరి చేత ఎలాంటి అవమానం పడే శక్తి నాకు లేదు. నీకు కమల అనే చెల్లెలుందనే సంగతి మర్చిపో అంటూ రాసింది. ఆ ఉత్తరం చూసిన తర్వాత దాదాపు 6 నెలలు నేను మీ అమ్మతో మాట్లాడలేదు. నాన్నగారు నిట్టూర్పు విడిచారు. ఆయన ముఖమంతా వ్యధాపూరితమైన గతంలో మరింత ముడతలు పడి ఇంకా వయసు చెల్లినట్టు కనిపించసాగింది. నేను ఎప్పుడు వెనక్కి తిరిగి చూసుకున్నా మీ అమ్మతో సవ్యంగా గడిపిన క్షణాల కంటే పోట్లాడిన సంఘటనలే ఎక్కువగా గుర్తుకొస్తాయి అన్నారు. ఆ రాత్రి మే స్టేషన్ నుంచి ఇంటికి వచ్చేసి భోజనం ముగించుకుని పడుకోబోయే వరకు నాన్నగారు ఎన్నెన్నో విషయాలు చెప్పసాగారు. నాకు బుద్ధి తెలిసిన తర్వాత ఆయన ఇలా నిస్సంకోచంగా ఇన్ని విషయాలు చెప్పగా నేనేనాడూ వినలేదు. నాలో నాకు తెలియనివి, నేను విననివి విన్నా మరో రకంగా అర్థం చేసుకున్నవి అనేకం ఉన్నాయి. ఎన్ని రోజుల నుంచో ఆయన గుండెల్లో గుప్తంగా దాచుకున్న స్మృతులు ఒక్కసారిగా వెల్లువలా ఉధృతంగా పొంగి పొరలి బయటికి రాసాగాయి. ఇక రాత్రి నాన్నగారు చెప్పిన దాన్ని బట్టి నాకు నిజంగా కమలత్తయ్య వాళ్ళని చూడటానికి చాలా హుషారుగా అనిపించింది. ఎలాంటి వసతులు లేని పల్లెటూరు, పాడి పంట పుష్కలంగా ఉండే సంసారం, మట్టి ఇంటిలో నేల మీద కిరోసిన్ లాంతర్ పట్టుకుని దాని చుట్టూ గుండ్రంగా కూర్చుకుని చదువుకునే పిల్లలు, పైన కప్పు లేని స్నానాల గదులు, బావి నీళ్లు. నాన్నగారు ప్రతి చిన్న విషయం వర్ణించి చెప్తూ ఉంటే శ్రద్ధగా చెవులు అప్పగించి వింటున్న నాకు ఆ ఇల్లు, ఆ పరిసరాలు కళ్ళ ముందు కదలసాగింది. అప్పటికప్పుడు వెళ్ళి ఆ పరిసరాల్లో తిరగాలన్నంత ఉత్సాహం వచ్చింది. మర్నాడు నాన్నగారు లేవగానే వెళ్ళి టెలిగ్రామ్ ఇచ్చొచ్చారు. ముందు ఉత్తరం రాయాల్సిన అవసరం లేదన్నారు. నేను ఎప్పుడు వెళ్ళినా వాళ్ళు నన్ను ఆనందంగా ఆహ్వానిస్తారని చెప్పారు. సారథి వచ్చేసరికి నాతో పాటు తను కూడా లేకుండా పోతే ఇద్దరం కూడబలుక్కున్నట్టు అవుతుందేమోనని సందేహించారు. కానీ లేకపోతే తను కూడా నాతో వచ్చేవారే. బ్యాంకులో నా పేరు మీద ఉన్న అకౌంట్లోంచి ఒక 500 రూపాయలు అప్పివ్వమని అడిగారు. నన్ను అప్పుడప్పుడు అవసరానికి నా దగ్గర అప్పు తీసుకుని మళ్ళీ వడ్డీతో సహా ఇచ్చేయటం అమ్మకి నాన్నగారికి ఇద్దరికీ అలవాటే. బ్యాంకు నుంచి డబ్బు తీసుకుని సరాసరి బజార్కి వెళ్ళాం. నా దగ్గర తీసుకున్న 500 రూపాయలు పెట్టి నాన్నగారు రాజేశ్వరికి ఒక ముత్యాల గొలుసు కొన్నారు. తన దగ్గర ఉన్న 200 పెట్టి మిగతా పిల్లలందరికీ బట్టలు కొన్నారు. అవి కొంటున్నంతసేపు వాళ్ళ రూపు స్వభావాల గురించి నాకు వర్ణించి చెప్తూనే ఉన్నారు. తిరిగి తిరిగి ఇంటికి వచ్చేసరికి మధ్యాహ్నం అయింది. నేను పెట్టె సర్దుతూ ఉండగా నాన్నగారు వచ్చి దగ్గర నిలబడ్డారు. ఎంబ్రాయిడరీ చేసిన నైలాన్ జార్జెట్ చీరలు 1-2 మాత్రం ఉంచి మిగతావన్నీ తీసేశారు. వెంకటగిరి ఉప్పాడ జరీ చీరలు పెట్టుకోమన్నారు. స్లీవ్లెస్ జాకెట్లు వద్దన్నారు. అక్కడున్నన్ని రోజులు 2 జడలు మానేసి ఒక జడే వేసుకోమన్నారు. సాధ్యమైనంత వరకు వాళ్లలో ఒక పిల్లగా కలిసి పొమ్మని, ఎలాంటి ఎబ్బెరికం లేకుండా చనువుగా ప్రవర్తించమని కోరారు. నాకిదంతా తమాషాగా కలలాగా గమ్మత్తుగా ఉంది. నేనింతవరకు నా వెంట అమ్మ కానీ నాన్నగారు కానీ లేకుండా ఎక్కడికి వెళ్ళలేదు. నేనెన్నడూ చూడని వాళ్ళ దగ్గరికి, అందులోనూ అమ్మకి వాళ్ళ పొడంటే గిట్టని వాళ్ళ దగ్గరికి సరిగ్గా సారథి వస్తున్న సమయంలో ఇక్కడ లేకుండా వెళుతున్నాను. అమ్మకి ఇదంతా తెలిస్తే ఏమవుతుందోననే ఊహ విచిత్రంగానూ కుతూహలంగా చక్కలిగిలి పెడుతున్నట్టుగా అనిపించసాగింది. ఆ రాత్రే ప్రయాణం. నాన్నగారు నేను ఎలా వెళ్లాలో వివరంగా కాగితం మీద వ్రాసిచ్చారు. అది ఎంత స్పష్టంగా ఉందంటే ఎలాంటి కొత్త వాళ్ళైనా సరే కళ్ళు మూసుకుని వెళ్ళి సరాసరి నిమ్మలూరులో ఆ ఇంటి ముందు నిలబడచ్చు. రాత్రి అయింది. స్టేషన్కి వెళ్లాల్సిన టైం దగ్గర పడుతున్న కొద్దీ భయంగా బెంగగా అత్యద్భుతంగా అపురూపంగా అనిపించసాగింది. భయం వేయటం లేదుగా మీనా? నాన్నగారు హఠాత్తుగా అడిగారు. తల అడ్డంగా తిప్పాను. నీకేదైనా ఇబ్బంది అనిపిస్తే లేదు అలాంటిదేం లేదు తెచ్చిపెట్టుకున్న ధైర్యంతో అన్నాను. స్టేషన్కి మేము వచ్చేసరికి రైలు అప్పటికే ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఆగి ఉంది. నేను లోపల ఎక్కి కూర్చున్నాను. 5 నిమిషాల్లో ట్రైన్ కదలబోతోంది. నాన్నగారు హఠాత్తుగా నా చేయి పట్టుకుంటూ, మీనా ఏం భయం లేదు, సంకోచం ఏమాత్రం వద్దు, నీకు ఎప్పుడు వెనక్కి తిరిగి రావాలనిపిస్తే ఆ క్షణం వచ్చేసేయి అన్నారు. నేను అలాగే అన్నట్టు తల ఊపాను. అత్తయ్యని అడిగానని చెప్పు అన్నారు. తల ఊపాను. రైలు కోత వేసింది. నా ఒళ్ళు జల్లుమంది. వెళ్ళిన వెంటనే టెలిగ్రామ్ ఇప్పించు. అలాగే. రైలు కదిలింది. నాన్నగారు కిందకు దిగారు. జాగ్రత్త సుమ, మళ్ళీ నిన్ను చూసే వరకు నాకు ఎలాగో ఉంటుంది చెయ్యి ఊపుతూ అన్నారు. నేను కూడా చెయ్యి ఊపాను. ప్లాట్ఫామ్ మీద నిలబడి నాన్నగారు క్రమంగా వెనక్కి అయిపోయి చివరికి కంటికి కనిపించకుండా అదృశ్యం అయిపోయారు. రైలు వేగాన్ని పుంజుకుంది.
నాకొక్కసారి ఒళ్ళంతా వెచ్చటి వడగాల్పు కొట్టినట్టుగా వేడి ఎక్కింది. గుండెల్లో మొదలైన సముద్రం హోరు లాంటి శబ్దం చెవుల వరకు పాకింది. ఒంటరిగా వెళ్తున్నాను అనే ఊహ భయంగా మారి వెన్నెముక మీద జరజర పాకటంతో శరీరం అంతా గగురు పొడిచింది. ఒక్క క్షణం అంతా అయోమయంగా అనిపించింది. మరుక్షణంలో గిర్రమంటూ కళ్ళు తిరిగాయి. స్పృహ తప్పి కింద పడిపోతున్నాను అనే అనుకుంటూ 2 కళ్ళు గట్టిగా మూసుకున్నాను. ఇక మనుషుల్లో ఆత్మ సంయమన శక్తి అని ఏదో ఉంటుందంటారే, అది నాలో కూడా ఉన్నట్టు ట్రైన్ బయలుదేరిన కొద్దిసేపటికి నాకు తెలిసింది. ఎన్నడూ కనీసం రిక్షా అయినా ఎక్కని వాళ్ళని బలవంతంగా స్పుత్నిక్లో కుదేసి భూమి చుట్టూ ప్రదక్షిణ చేసి రమ్మంటే భయంతో వాళ్ళు ఎలా బెదిరిపోతారో అలా బెదిరిపోయిన నా మనసు క్రమేపీ కుదుట పడసాగింది. నేను అనుకున్నట్టుగా నాకు స్పృహ తప్పలేదు. చెవుల్లో హోరుమంటూ వినిపిస్తున్న శబ్దం కాస్త కాస్తగా తగ్గిపోసాగింది. ప్రపంచం యథాప్రకారంగానే ఉంది నా చుట్టూ. ఇంత క్రితం కళ్ళు ముక్కులు గల వింత జీవాలుగా కనిపించిన జనం ఇప్పుడిప్పుడే మామూలు మనుషుల్లా కనిపించసాగారు. కిటికీ దగ్గర నిలబడి నాన్నగారికి వీడుకోలిచ్చి మళ్ళీ నా స్థానంలోకి వెళ్ళి కూర్చోబోయే ఈ కాస్త సమయంలోనే నాలో ఇంత భూకంపం వచ్చి మళ్ళీ శాంతించింది. రైలు ఎక్కటం అంతగా అలవాట్లేని నేను రైలు ఊపికి లయగా ఊగిపోతున్న నా శరీరాన్ని స్థిరంగా నిలబెట్టడానికి కాస్త శ్రమ పడాల్సి వచ్చింది. నేను కూర్చునే బెర్త్కి ఎదురుగా ఒక సూటు వాలా కూర్చునున్నాడు. బంగారం ఫ్రేమ్ ఉన్న కళ్ళద్దాలు పెట్టుకున్న అతను నా వైపు తినేసేలా చూడటం నేను గమనించాను. అమ్మా, సారథి, ఈ జాతి పక్షులు ఈ ప్రపంచంలో చాలా ఉన్నాయే అనుకున్నాను. రైలు ఊపికి నిలదొక్కుకోవాలని ప్రయత్నిస్తూ వస్తున్న నేను సూటు అలా వైపు తూలి పడబోయి ఎలాగో నిగ్రహించుకున్నాను. కానీ ఆ ప్రయత్నం పూర్తిగా సఫలం కాలేదు. ఎదురుగా ఉన్న ఒక అరవావిడ ఒళ్ళో వెళ్ళి పడ్డాను. రెప్పపాటు ఆవిడ నేను పడబోతున్నట్టు గ్రహించిన దానిలాగా నా బరువు ఆవిడ మీద పడకుండా 2 చేతులతో నా భుజాల పట్టుకుని గట్టిగా ఆపింది. సారీ, ఐఎమ్ సారీ, క్షమించండి గబగబా అనేశాను. సమాధానంగా ఆవిడేమనలేదు. కానీ తనేం నొచ్చుకోలేదన్నట్టుగా చల్లని చిరునవ్వు నవ్వింది. నేను ఆవిడ పక్కనే ఉన్న నా స్థానంలో కూర్చున్నాను. ఎదురుగా ఉన్న సూటు వాళ్ళ గోల్డెన్ ఛాన్స్ ఏదో కాస్తలో తప్పిపోయిన వాళ్ళ చూస్తూ కూర్చున్నాడు. నాకు తెలిసిలేని వెధవ ఆలోచన అనుకున్నాను. ఒంటరిగా కూర్చోవాల్సి వచ్చిన నేను ఏం చేయాలో తోచని నేను ఎడమ చేయి నోట్లో పెట్టుకుని వేళ్ల గోళ్లని కొరకటం ప్రారంభించాను. గోళ్లు కొరుకుతున్నట్టు నటిస్తూనే ఓరకంటితో నా పక్కనున్న ఆవిడని పరిశీలించాను. వంగపండు రంగు వరయూరు చీర కట్టుకుంది. ముక్కుకి బేసరి ఉంది. చెవుల రబ్బలు దిద్దులున్నాయి. ఆవిడకి నాకు మధ్య చిన్న కోజా బిందె అంత మరచెం ఉంది. ఆవిడ నా ఓర చూపులు పసిగట్టినట్టుంది. నవ్వుతూ అడిగింది, ఏ ఊరు పెడుతున్నారు అని. బెజవాడ. ఎవరున్నారు అక్కడ? మా అత్తయ్య. అంటే మేనత్త? అవునన్నట్టు తలూపాను. తర్వాత ఆవిడేం మాట్లాడలేదు. కొద్దిసేపు అయిన తర్వాత మీరే ఊరు వెళ్తున్నారు నేను అడిగాను. మెడ్రాస్. ఎవరున్నారు అక్కడ? మా అమ్మాయి. తర్వాత మా ప్రసంగం ఎలా పెంచాలో నాకు తెలియలేదు. బహుశా మా అమ్మ అయితే మీ అల్లుడు ఏం ఉద్యోగం చేస్తాడు, అతని జీతం ఎంత, అవన్నీ అడిగేదేమో. నాకు అడగాలనిపించలేదు. నా ఆలోచనలన్నీ వేరే దిశ వైపు పరుగులు తీస్తున్నాయి. అత్తయ్య వాళ్ళు ఏం చేస్తుంటారు ఈ పాటికి? సరాసరి నేను వెళ్ళి గుమ్మల్లో నిలబడతాను. కమలత్తయ్య అని కేక వేస్తాను. ఏ కందిపచ్చడో చేస్తున్న అత్తయ్య రుబ్బటం మానేసి పరిగెత్తుకొస్తుంది. పిల్లలంతా కూడా బిలబిలలాడుతూ బయటకు వస్తారు. నన్ను చూసి వాళ్ళంతా తెల్లబోతారు. నేను అదేదో పుస్తకాల్లో లాగా చటుక్కున వంగి ఆవిడ పాదాలకు నమస్కారం చేస్తాను. నేను మీనాక్షిని అత్తయ్య, మీ తమ్ముడి కూతుర్ని అంటూ. మా తల్లే అంటూ ఆవిడ లేవనెత్తి నా బొగ్గలు పుణుకుతుంది. రైలు లయతో పాటు ఊహల అలల మీద ఉయ్యాలలూగుతున్న నాకు మీ నాన్నగారు ఏం చేస్తారు అంటూ ప్రక్కనున్న ఆవిడ కంఠం వినిపించడంతో ఈ లోకంలోకి వచ్చాను. లాయర్. పేరేమిటి? హనుమంతరావు. ఏ హనుమంతరావు? చెప్పాను. ఏమిటి అందావిడ ఆశ్చర్యంగా. తర్వాత ఆవిడ నన్ను ఊపిరాడకుండా చాలా ప్రశ్నలు వేసింది. చాలా కబుర్లు ఆడింది. దూరంగా మఫ్లర్ చెవులు చుట్టూ కట్టుకుని వెనక్కి తలవాల్చి కునికిపాట్లు పడుతున్న ఒక ముసలాయన్ని చూపించి, వారు మా వారు, వారికి మీ నాన్నగారు బాగా తెలుసు, ఒకసారి మీ నాన్నగారు మా ఇంటికి వచ్చారు కూడా అంది. అలాగా అన్నాను. నాన్నగారికి స్నేహితులు ఎవరూ లేరు, కానీ పరిచయస్తులు చాలామంది ఉన్నారు. పరోపకారి అయిన ఆయనకు హితులు అసంఖ్యాకంగా ఉండటంలో ఆశ్చర్యమేం లేదు. మా అమ్మ ప్రమేయం లేకుండా తెలిసిన వారందరూ ఆయన్ని దేవుడు అంటారు.
లోకుల దృష్టిలో మంచితనంగా గుర్తింపబడిన ఆయన స్వభావం మా అమ్మ దృష్టిలో చేతగానితనంగా కనిపిస్తుంది. అంతే మరి. ఈ రోజుల్లో సమర్థత అంటే ఏమిటి? పరులను పీడించాలి. తెలివితేటలంటే ఏమిటి? పదవులు సంపాదించాలి. ఈ రెండూ కాని మనుషులు అమ్మలాంటి వాళ్ళ దృష్టిలో వాజమ్మలు. నేనెవరో తెలిసిన తర్వాత మామి నాకు చాలా కబుర్లు చెప్పింది. ఆవిడ పేరు పట్టమాళ్ళట, కానీ ఇరుగు పొరుగు అంతా మామి అని పిలుస్తారు. ఆవిడ భర్త స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో క్యాషియర్గా చేస్తున్నారు. వాళ్ళకి ఒక్కతే కూతురు మెడ్రాస్లో ఉంటుంది. అల్లుడు ఏడాదికి 10 రోజులైనా భార్యను పుట్టింటికి పంపడట. అందుకని 6 నెలలకు ఒకసారి వీళ్ళే వెళ్ళి చూసొస్తూ ఉంటారట. ఆవిడ వాళ్ళ కుటుంబ చరిత్ర అంతా చెప్తోంది. మామీకి మంచి వాగ్దాటి ఉంది. తను చెప్పే కబుర్లు ఎదుటి వాళ్లకు పొల్లు పోకుండా వినేటట్టు చేయటంలో ఆమెకు నేర్పుంది. ఎంతో సుదీర్ఘంగా భారంగా గడుస్తుందనుకున్న సమయంలో ఆమె పుణ్యమాని ఆకాశంలో క్యారబెల్ విమానంలా రివ్వున వేగంగా పరిగెత్తుతోంది. నిద్రలేమి అంటే ఏమిటో ఏనాడు ఎరుగని నేను తోగటం ప్రారంభించాను. ఆవిడ జరిగి నన్ను కాస్త నడుము వాల్చమంది. పడుకున్నాను. గంట అయినా కాకముందే బెజవాడ వచ్చేసింది అంటూ నన్ను లేపింది. ఉలిక్కిపడి లేచి కూర్చున్నాను. రైలు ఆగింది. బయట తెలతెలవారుతోంది. నా గుండెల్లో మళ్ళీ ధన్ ధన్ టక్ టక్ మొదలైంది. అలా మొదలైనప్పుడల్లా నాకు అతిగా వాగేయాలనిపిస్తుంది. కానీ మామీ నాకు మాట్లాడే అవకాశమే ఇవ్వట్లేదు. అడ్రస్ రాసిచ్చింది. తను 10 రోజుల తర్వాత మెడ్రాస్ నుంచి హైదరాబాద్ తిరిగి వచ్చేస్తానని, నన్ను తప్పకుండా వాళ్ళ ఇంటికి రమ్మనమని మరీ ఆహ్వానించింది. అలాగే వస్తానని వాగ్దానం చేశాను. అక్కడ ట్రైన్ చాలాసేపు ఆగటం వల్ల వాళ్ళతో పాటు దిగి ముఖం అది కడుక్కొని ఇడ్లీ తిని కాఫీ తాగాను. నా చేత తాగించారు. అయ్యంగారు రైల్వే పోటర్ని పిలిచి నా పెట్టే బెడ్డింగ్ అతన్ని ఎత్తికి ఎత్తారు. మామి దగ్గర సెలవు తీసుకున్నాను. పొడుగ్గా ఉన్న ప్లాట్ఫామ్ మీద చకచకా నడిసి ముందుకొచ్చేస్తున్న నేను అప్రయత్నంగా వెనక్కి తిరిగి చూశాను. మామి అక్కడే నిలబడి ఇటే చూస్తోంది. వీడుకోలిస్తున్నట్టుగా చెయ్యెత్తి గాలిలో ఊపాను. ఆవిడ కూడా ఊపింది. హైదరాబాద్ వెళ్ళేసరికి ఆవిడ నాకు గుర్తుంటుందో ఉండదో కానీ ఈ క్షణం మాత్రం నా హృదయంలో చిరంజీవిగా నిలిచిపోతుంది. నేను మలుపు తిరగటంతో వాళ్ళు అదృశ్యం అయిపోయారు. నా పెట్టే బెడ్డింగ్ తెచ్చిన పోర్టర్ చాలా మంచివాళ్ళ ఉన్నాడు. బస్టాండ్కి రిక్షా తనే మాట్లాడాడు. రిక్షా అతను చెప్పిన ధరకు సగానికి సగం తగ్గించి బేరం ఆడి ఒప్పించాడు. నేను దానికి కృతజ్ఞతగా వాడికి ఇవ్వాల్సిన దానికి రెట్టింపు అతని చేతిలో పెట్టాను. కళకళలాడే ముఖంతో 2 చేతులు జోడించి నమస్కరిస్తూ అమ్మాయి గారిని జాగ్రత్తగా తీసుకెళ్ళు అని రిక్షావాడిని హెచ్చరించాడు. ఈ బెజవాడ వాళ్ళు ఎంత మంచివాళ్ళు అనుకున్నాను. రిక్షా రివ్వున పరిగెత్తసాగింది. నాకు అదేదో ఎత్తుగా ఉన్న సింహాసనం మీద కూర్చుని ప్రాతకాల వేళలో వ్యాహ్యాలికి వెళ్తున్నట్టుగా ఉంది. ఈ బెజవాడ రిక్షాలు ఎత్తుగా విశాలంగా ఏనుగుల్లా ఉంటే మా హైదరాబాద్ రిక్షాలు పొట్టిగా చిన్నగా ఎలుకలా ఉంటాయనిపించింది. రిక్షా అతను గంట గణగణలాడిస్తూనే నోటితో తప్పుకో అని అరుస్తున్నాడు. నగరం ఇంకా పూర్తిగా నిద్ర లేవలేదు. అప్పుడే మెలకు వచ్చి బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటున్నట్టుగా ఉంది. 4-5 గజాలు దాటగానే జేబు రుమాలతో నా కంఠంలో ఊపిరి ఆగిపోయేంత గట్టిగా ముక్కు మూసుకున్నాను. చూడలేనంత మురికి, భరించలేనంత దుర్వాసన, జంతువుల్లో కూడా టార్జాన్లు ఉంటాయని ఆ పందులను చూస్తే తెలిసింది. ఈ నగరం యొక్క ముఖ్య విశేషం ఏమిటంటే ఇక్కడే స్వర్గం నరకం రెండూ ఉన్నట్టున్నాయి. అలా తలెత్తి పైకి చూస్తే ఎత్తైన కొండలు, సుందరమైన ప్రకృతి, కొండల మీద అక్కడక్కడ తెల్లగా కనిపించే తమాషా అయిన ఇళ్ళు. నేను తరచుగా చూసే మార్నింగ్ షోస్ ఇంగ్లీష్ సినిమాలో ఆంగ్లేయులు పాత పట్టణంలా ఉంది. తల వంచి కిందకు చూస్తామా, అమ్మో భరించలేం. నరకానికి ప్రతిరూపం. వర్ణించటానికి భాష లేదు. మరి ఈ పరిసరాల ప్రభావం ఇక్కడుండే మనుషుల మీద ఉంటుందేమో. రిక్షా తూనీగలాగా బస్టాండ్ ముందు ఆగింది. లోపలి ఆవరణలోంచి కూలీలు పరిగెత్తుకొచ్చారు. వాళ్లలో ఒకడు నా పెట్టే బెడ్డింగ్ అందించి నేను వెళ్లాల్సిన ఊరు పేరు చెప్పాడు రిక్షా అతను. అదిగో బస్సు రెడీగానే ఉంది, రండి అన్నాడు వాడు. రిక్షా వాడికి ఇవ్వవలసిన దానికంటే ఒక పావలా ఎక్కువే చేతిలో పెట్టాను. వాడు కూడా నమస్కారం చేశాడు. కానీ రైల్వే పోర్టర్ లాగా వీడి మొహం మాత్రం వికసించలేదు. ఇంకో ₹1 ఇద్దామా, మరీ పేనాసిదాన్నిగా అనుకుంటాడేమో అనుకుంటూ ఉండగానే కూలీ కేక పెట్టాడు. చప్పున రండి, బస్సు కదిలేటట్టుగా ఉంది. నేను నా ఆలోచన మాని వాడి వెంట పరుగు లాంటి నడక ప్రారంభించాను. నేను ఎక్కేసరికి బస్సులో జనం నిండి ఉన్నారు. కొద్దిగా మాత్రమే సీట్లు ఖాళీగా ఉన్నాయి. అడ్డరోడ్డు నాకు తెలియదు, మీరు చెప్పాలి అన్నాను కండక్టర్తో. అలాగే అన్నాడు అతను. నేను కూర్చున్న చోట సరిగ్గా నా ముందు సీట్లో తెల్లగా బొద్దుగా
విభూతి రెక్కలతో మొహం మీద ధవళ వస్త్ర కిరీటధారి అని ఒక బామ్మగారు కూర్చుని ఉన్నారు. ఆవిడని చూడగానే నా కళ్ళు తలతళలాడాయి. బామ్మగారు లాంటి వాళ్లతో స్వయంగా ముఖాముఖి మాట్లాడే భాగ్యం నాకింతవరకు లభించలేదు. ఈ సువర్ణ అవకాశం వదులుకోదలుచుకోలేదు. నేను కూర్చున్న సీట్లోంచి లేచిపోయి ఆవిడ పక్కన ఖాళీగా ఉన్న చోట కూర్చున్నాక తిరిగి చూసింది ఆవిడ. నేను నవ్వబోయాను. ఆవిడ మొహం చిట్లించి నేను తగిలి తానెక్కడ మైలి పడిపోతానో అన్నట్టుగా దూరంగా జరిగి కూర్చుంది. ఆశాభంగం నా మనసు చివుక్కుమంది. ముఖం తిప్పుకుని బస్సులో మిగతా వాళ్ళని చూడసాగాను. వాళ్ళందరిలో నేను పరదేశీగా విడిగా ప్రత్యేకంగా కనిపిస్తున్నాను. అందరూ కుతూహలంగా కొత్త వస్తువును చూసినట్టు నా వైపు చూస్తున్నారు. బస్సు కదిలింది. కొద్ది దూరం వచ్చిందో లేదో కండక్టర్ బెల్ కొట్టి ఆపాడు. ఎవరో ఒక అతను పరిగెత్తుకుంటూ వచ్చి బస్సు ఎక్కాడు. ఏంటి సార్ ఆ తొందర? క్షణంలో పట్టు అందింది, లేకపోతే కింద పడేవారు. కండక్టరు మందలింపుగా అంటూ టిక్కెట్ చించి ఇచ్చాడు. పర్వాలేదు, నాకు అలవాటే అంటూ అన్న అతను ముందుకు పోబోతున్న వాడల్లా నా దగ్గర ఆగిపోయి నా వైపే చూడటం ప్రారంభించాడు. యథాలాపంగా తలెత్తిని చూసి నాకు ఒళ్ళు మండిపోయింది. అతని చూపులు నన్ను తినేయటం లేదు, కానీ వాటిల్లో గల ఆశ్చర్యం, కుతూహలం నాకు చిరాకును తెప్పించాయి. వెంటనే బ్యాగు తెరిచి నల్ల కళ్ళద్దాలు గల చలవజోడు పెట్టుకున్నాను. వీటిల్లో ఒక సుఖం ఉంది. బయట వాతావరణం చల్లగా ఉండటమే కాక ఎదుటి వాళ్ళను నిశ్చితంగా నకసిక పర్యంతం మన ఇష్టం వచ్చినంతసేపు పరిశీలించవచ్చు. నా ఎదురుగా నిలబడున్న అతను పైజామా లాల్చీ వేసుకుని ఉన్నాడు. ఆ బస్సులో ఉన్న అందరిలాగే అతను ఉన్నాడు. అతనిలో ఎలాంటి ప్రత్యేకత కనిపించలేదు. బస్సు మళ్ళీ కదిలింది. నేను మొహం తిప్పుకుని బయటికి చూడసాగాను. ఈ ఊరు ఆంధ్రదేశానికి నడిబొడ్డు లాంటిది. తెలుగు వాళ్ళ తీరుతెన్నులు, వారి ఆచార వ్యవహారాలు గమనించాలంటే ఇక్కడ 2 రోజులుంటే చాలు, అంతా తెలిసిపోతుంది. మగవాళ్ళంతా దాదాపు ఓ రకంగా ఉన్నారు. వాళ్ళకి బట్టలు ధరించే విషయంలో అట్టే శ్రద్ధ ఉన్నట్టుగా అనిపించలేదు. ఆడవాళ్ళకి నగల మీద ఆపేక్ష చాలా ఉన్నట్టుంది. నగలు లేని స్త్రీ శరీరమే కనిపించడం లేదు. బస్సు విజయవాడ పొలిమేరలు దాటింది. బయట వాతావరణం చాలా హాయిగా ఆహ్లాదంగా ఉంది. ఎండ వస్తోంది, కానీ నిలవటం లేదు. ఎండని మబ్బుని ఎండ తరుముకుంటూ దోబూచులాడుతున్న మిశ్రమ వాతావరణం ఏర్పడింది. రాత్రి నిద్రలేమితో ఆలోచన భారంతో అలిసి ఉన్న నాకు ఆ చల్లటి గాలి హాయిగా సేద తీరుస్తున్నట్టుగా ఉంది. బయట వరిచేలు, చెరుకు, తమలపాకులు, కూరగాయల తోటలు ఒకదాని వెంట ఒకటి వేగంగా రీల్లా పరిగెత్తుతున్నాయి. ఎంతో పచ్చగా సుందరంగా ఉన్న ఆ పరిసరాలు కళ్ళకెంతో హాయిని కలిగించసాగాయి. ఎంత హాయి అనిపించినా మనసు ఎలాగో ఉండనే ఉంది. పరుగు పందెం ప్రారంభించిన వాడు తను చేరాల్సిన గమ్యస్థానం దగ్గర పడిన కొద్దీ ఎలా ఆతృత ఆందోళన చెందుతారో నా స్థితి కూడా అలాగే ఉంది. దగ్గరకు వచ్చేస్తున్న చెవుల్లో ఎవరో ఊది చెప్తున్నట్టుగా ఉంది. నేను అలా పెడుతున్నట్టు అమ్మకు తెలిస్తే తెలియని నేను ఇదివరకులాగా భయపడను. నేను ఇప్పుడు కృష్ణవేణమ్మ చేతిలో కీలు బొమ్మను కాదు, లాయర్ హనుమంతరావు గారి ఏకైక పుత్రిక మీనాక్షిని. నాకా సమయంలో నాకేదో దృఢమైన వ్యక్తిత్వం వచ్చినట్టు అయింది. కొంచెం నిటారుగా కూర్చున్నాను. బస్సు మళ్ళీ ఆగింది. అలా అప్పటికి 4వసారి. ఇదేనండి అడ్రోడ్డు అన్నాడు కండక్టర్. ఉలిక్కిపడ్డాను. దిగుతారా? ఎంత మర్యాదగా అడిగాడు. చకచకా దిగాను. నా పెట్టె బెట్టింగు కిందగా దింపాక నేను చూస్తూ ఉండగానే బస్సు కదిలి దుమ్ము లేపుకుంటూ వెళ్ళిపోయింది. నేను అలాగే చూస్తున్నాను. బస్సు క్రమేపీ దూరం అయిపోయి చిన్న చుక్కగా మారి పూర్తిగా అదృశ్యమైపోయింది. ఇక నేను నిలబడిన వైపుకి అభిముఖంగానే నిమ్మలూరు 5 కిలోమీటర్లను రాసిన ఒక పాతి పెట్టినటువంటి ఒక బోర్డు ఉంది. దానికి కావాలని ఆ చెక్కను బిగించారు కాబోలు. ఆ మేకు బదులై ఆ బోర్డు వేలాడుతుంది. ఏ మనుషులు ఇంతమంది ఈ రోడ్డు మీద తిరుగుతారో, చిన్న మేకు తెచ్చి దాన్ని సరిచేయకూడదో అనిపించింది. ఒకసారి పరిసరాలన్నీ కళ్ళతోనే కలిగి చూశాను. చుట్టూ దిగంతాల వరకు వ్యాపించి ఉందా అన్నట్టు పచ్చని నున్నగా సిల్క్లా మెరుస్తున్న ఆకుపచ్చటి వరిచేల మీద సయ్యాటలు ఆడుతున్నట్టుగా చిరుగాలులు అలలుగా తేలిపోతున్నాయి. ఒక్క నిమిషం నా ఆత్మ సర్వం మరిచి ఈ శరీరాన్ని విడిచి ఆ గాలిలో ఐక్యమైపోవాలని తప్పించింది. చుట్టూరా నిశ్శబ్దం, భరించలేనంత ప్రశాంతత, మనిషి ఏకాకి అనే వైరాగ్యం, ప్రశ్నించే మౌనం. ఆ మౌనంలో ఇచ్చి సుందరంగా వినిపిస్తోంది హుషారుగా గాలి పాడుతున్న ఈల పాట. హఠాత్తుగా గుర్తొచ్చింది నాకు. ఆడపిల్ల ఒంటరితనాన్ని, ఒంటి మీద నగ నట్రా ఉన్నదాన్ని ఇక్కడ ఎంతసేపు నిలబడాలో. ఇలాంటి వాతావరణం మనిషిలో కాని బుద్ధులు ప్రకోపింపజేస్తుంది. ఈ గాలిలో ఏదో మత్తుంది. ఎవరైనా నా కంఠం పిసికేస్తే నగల కోసం అయితే అవన్నీ ఒలిచి మూటగట్టి చేతిలో పెట్టి నమస్కారం చేస్తాను. కానీ కొత్తగా వ్యక్తిత్వం తెచ్చుకున్న నేను ఎంత చెత్తగా ఆలోచిస్తున్నాను.
అలాంటిది ఏం జరగదు. ఎవరైనా వెనకగా వచ్చి ఏ కత్తితోనైనా వెన్నులో గుచ్చితే ఆ నిమిషంలో నేను కాలక్షేపం కోసం హుషారుగా చూసినటువంటి డిటెక్టివ్ సినిమాలన్నీ కళ్ళ ముందు గిరగిరా తిరిగాయి. నా వెన్నులో ఎవరో పొడవడానికి సిద్ధంగా ఉన్నట్టు అనిపించింది. వెనక్కి తిరిగాను. ఎదురుగా పైజామా లాల్చీ వేసుకుని ఉన్న వ్యక్తిగా అనిపించాడు. నేను గిరుక్కున వెనక్కి తిరగటంతో అప్పటి వరకు తదేకంగా నన్నే గమనిస్తున్న అతను వెంటనే ఏమీ తెలియని వాళ్ళ తికమగ్గా చూశాడు. నేను అతని వైపు వెర్రిదానిలా చూశాను. అతను ఇక్కడెందుకు దిగాడు? నా వెనకే ఎందుకు నిలబడ్డాడు? నా వైపు అంత పరీక్షగా ఎందుకు చూస్తున్నాడు? నా కళ్ళకి నల్లద్దాల చలవజోడుంది కాబట్టి కళ్ళల్లో నా కలవరపాటు అతనికి కనిపించలేదు. థ్యాంక్ గాడ్. లేని ధైర్యం తెచ్చిపెట్టుకుని దర్పంగా అడిగాను, నేను నిమ్మలూరు వెళ్ళాలి, ఇక్కడ బండి లాంటిది ఏమైనా దొరుకుతుందా అని. అతను క్షణంసేపు నా వైపు రెప్పవాల్చకుండా చూశాడు. ఆ తర్వాత చకచక అక్కడి నుంచి వెళ్ళిపోయాను. నేను అడిగింది అతనికి వినిపించలేదా? చెవిటివాడా లేక మోగవాడా? మాట్లాడే. అతను వెళ్ళిన వైపే చూస్తున్న నాకు అతను సరాసరి రోడ్డుకు ఆ వైపునున్న పాకలోకి వెళ్ళటం కనిపించింది. ఆ చుట్టుపక్కల ప్రదేశానికి మానవ సంచారానికి ఆ పాక ఒక్కటే నిదర్శనంగా ఉంది. 2 నెట్టాళ్ళ మీద లేచి నుంచున్న పాక. అది కాఫీ హోటలో లేక కిళ్ళీ కొట్టో లేక రెండూనో తెలియదు కానీ ఆ పాక తడికలకి అంగుళం మేర ఖాళీ లేకుండా సినిమా పోస్టర్లు అంటించబడి ఉన్నాయి. వాటిలోని హీరోలు హీరోయిన్లు రకరకాల ఫోజుల్లో అసహజంగా వికృతంగా ఉన్నారు. ఇంకా ఇక్కడెక్కడ బండి లాంటిది ఏం లేదు. నాన్నగారు తప్పకుండా దొరుకుతుందన్నారు. ఇప్పుడు ఏమిటి చేయటం? కర్తవ్యం కోసం సీరియస్గా ఆలోచిస్తున్న నా వైపు ఆ పాకలోంచి ఒక 10 సంవత్సరాల కుర్రాడు ఒకడు సోడా బాటిల్ పుచ్చుకుని రయ్యమంటూ పరిగెత్తుకొచ్చాడు. నా దగ్గరికి వచ్చి ఆగిపోయాడు. సోడా తాగుతారా అంటూ సమాధానం కోసం చూడకుండానే కొట్టేయబోయాడు. నేను వెంటనే ఆఫ్ చేస్తూ వద్దు అన్నాను. వద్దా? ఆయన ఇమ్మన్నారే అన్నాడు. ఆయన ఎవరు అన్నాను. కృష్ణారావు గారు. కృష్ణారావా? ఎవరు కృష్ణారావు? కుర్రాడు నేను అడగటంలో గల తీవ్రత కాబోలు తెల్లబోయి ఒక అడుగు వెనక్కేసి నిలబడ్డాడు. సోడా గేడా తాగడానికి నేనేం కడుపు నొప్పితో బాధపడలేదని చెప్పు అన్నాను. రాస్కెల్, ఎంత ఇన్సల్ట్! బస్సులోంచి నా వెంట దిగిందే కాక డైరెక్ట్గా సోడా కూడా పంపిస్తున్నాడు. నేను ఈ దేశానికి పరదేశినని బాగా తెలిసి ఉంటుంది. అందుకే ఆ చొరవ. దగ్గరికి రాని చెప్తా. సోడా కుర్రాడు ఏమనుకున్నాడో ఏమిటో మారో మాట్లాడకుండా వెనక్కి పరిగెత్తాడు. ఇదిగో నిన్నే వెనక నుంచి పిలిచాను. వాడు నిలిచి ఆశగా తిరిగి చూశాడు. సోడా కావాలంటాను అనుకున్నాడు కాబోలు. ఇక్కడెక్కడా బళ్ళు లేవా అన్నాను. లేవు, 2 ఎద్దుల బళ్ళున్నాయి కానీ కిరాయి మీద వెళ్ళిపోయాయి, ఇప్పుడే రావు అనేసి పరిగెత్తాడు. అక్కడ అతనితో ఏం చెప్తాడో ఏమో. ఆ కృష్ణారావు అన్న అతను నవ్వుతూ వెనక్కి తిరిగి నా వైపు చూసి జేబులోంచి డబ్బు తీసి మళ్ళీ అటు తిరిగి వాళ్ళకిచ్చాడు. ఇంతలో పాక వెనక నుంచి ఎత్తుగా రథంలో ఉన్న 2 ఎడ్ల బండి ఒకటి వయ్యారంగా మెల్లగా రోడ్డు మీదకి వస్తోంది. దాన్ని చూడగానే నా మొహం విప్పారింది. బండి ఖాళీగా ఉంది. నా భయం అంతరించింది. గుండెలు తేలిక పడ్డాయి. బహుశా ఆ బండిలో నేను వెళ్ళొచ్చు అనుకుంటాను. తెల్లగా బలంగా ఎత్తుగా ఉన్న ఎడ్లు, బండి కట్టిన గుడిసె కొత్తగా అందంగా ఉంది. లోపల చారల జంపకాన ఒకటి పరిచి మెత్తటి పక్క ఉంది. బండి ముందు నల్లగా పొట్టిగా లావుగా ఉన్న ఒక అతను మోకాళ్ళ మీద గట్టిగా కట్టిన పంచెతో బనియంతో నోట్లో బారెడు చుట్టతో నిదానంగా నడిచొస్తున్నాడు. అదేదో పుస్తకంలో నీగ్రో నాయకుల్లా ఉన్నాడు. అతను తాడు లాంటి దాంతో ఆ ఎడ్లను పట్టుకోలేదు. అయినా అవి పెంపుడు కుక్కల్లా నమ్మిన బంటుల్లా అతను వెనకనే వస్తున్నాయి. నాకు ఆ దృశ్యం చూడముచ్చటగా అనిపించింది. ఇదిగో నిన్నే చప్పట్లు చరిచి పిలిచాను. అతను నా దగ్గరికి వచ్చాడు. బండి కూడా అతను వెనకాలే వచ్చి ఆగింది. ఇదిగో తాత, ఈ బండి ఎవరిది, ఎక్కడికి వెళ్తుంది అని అడిగాను. అతని నోట్లో చుట్ట కింద పడిపోయి అంత ఆశ్చర్యంగా చూడసాగాడు. నిన్నే అడిగేది. నేను నిమ్మలూరు వెళ్ళాలి, ఇది అక్కడికి వెళ్తుందా? వెళ్తుంది, మీరు నిరభ్యంతరంగా ఇందులో ఎక్కచ్చు, వెనక నుంచి వినిపించింది. తిరిగి చూశాను. ఆ విలన్ కృష్ణారావు బండి దగ్గరగా వస్తున్నాడు. అతని చెరో చేతిలో నా పెట్టే బెడ్డింగ్ ఉన్నాయి. ఈ బండి ఆ ఊరే పెడుతుంది. చేత్తో సామాన్ని బండిలో పెట్టి పైకి తోస్తూ అన్నాడు. నాకు శరీరం బగ్గుమంది. ఏమిటో ఈ జబర్దస్తి! నన్ను అడగకుండా నా ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేకుండా నా సామాన్ అంతా బండిలో పెట్టేసి అతని చొరవకు మండిపోయింది. చేదు పదార్థం నోట్లో పెట్టుకున్న దానిలాగా మొహం పెట్టి నిలబడ్డాను. ఎక్కండి అన్నాడు. నేను బండి వైపు చూశాను. చాలా ఎత్తుగా ఉంది. ఎలా ఎక్కటం? నేను సాయం పట్టేదా? ఎంతో మర్యాదగా అడిగాడు కృష్ణారావు. సాయమా? ఎలా అన్నాను. అతను నా వెనకగా వచ్చాడు. అతను ఏం చేస్తాడో నేను గ్రహించగలిగే లోపలే 2 చేతులతో నా నడుం దగ్గర పెట్టి పైకెత్తి బండిలోకి తోశాడు.
చప్పున లోపల కమ్మి పట్టుకున్నాను, లేకపోతే జారి కింద పడి ఉండేదాన్ని. అలా కోలేసి వదిలేశాడు నన్ను. బండిలో సరిగ్గా కూర్చున్న నేను కళ్ళజోడు తీసి చెర్రుమన్నట్టు వెనక్కి తిరిగి మిర్రి చూశాను. కానీ ఏ లాభం? వేస్ట్, ప్యూర్ వేస్ట్. అతను నా వైపు చూడలేదు. అప్పటికే నా కళ్ళెదుటి లేకుండా పక్కకు పోయాడు. స్కౌండ్రల్, ఈడియట్. ఇంకొక నిమిషం నా కళ్ళెదుటే ఉంటే ఖాళీ చెప్పుతో పూజ చేసి ఉండేదాన్ని. వేరయ్య, నువ్వు నడు, నేను తొట్లో కూర్చున్నా అన్న స్వరం వినిపించింది. చిత్తం దొర అంటున్నాడు వీరయ్య. నేను బయటికి తొంగి చూశాను, ఎవరూ కనిపించలేదు. మళ్ళీ ఇటు తిరిగి చూసేసరికి కృష్ణారావు బండి చక్రం మీద నుంచి ఎక్కి ముందు కూర్చున్నాడు. ఏమిటి, మనతో కూడా వస్తున్నాడా? ఆశ్చర్యంతో కొయ్యబారిపోయాను. అతను ఏదైనా అసభ్యంగా ప్రవర్తిస్తే ఏమి చేయటం? చూస్తాను. వీరయ్య ఉండగా అంత సాహసం చేయగలడా? వీరయ్య నా ప్రాణదాతగా, అంగరక్షకుడుగా బంటి వెంట నడవసాగాడు. దూరంగా చేలల్లో అక్కడక్కడ మనుషులు కనిపిస్తున్నారు. ఎరుపు, నీలం, వంగపండు రంగు ఇలాంటి ముదురు రంగు చీరలు కట్టుకున్న ఆడవాళ్ళు కొంతమంది వంగి ఏమిటో పీకి పారేస్తున్నారు. బహుశా కలుపు తీయటం అంటే ఇదేనేమో అనుకున్నాను. బండి వరి చేల మధ్య తెల్లగా ఉన్న రోడ్డు మధ్య ఇసుకలో సర్రుమని శబ్దం చేస్తూ చక్రాల గుర్తులు గీసుకుంటూ సాగిపోసాగింది. గుండెలో బిగబట్టి కూర్చున్న నాకు ఆ పరిసరాలు, ఆ ప్రకృతి సౌందర్యం ఇంత క్రితంలా అంత ఆనందంగా, అద్భుతంగా అనిపించలేదు. వరదలో పడి కొట్టుకుపోతున్న వాడికి ప్రాణభయం తప్ప నీటిలో తిరుగుతున్న సుడిగుండాలు, వాటి అందం వాళ్ళకేం తెలుస్తుంది? ఇక ఓ చెంప పిల్లని కృష్ణారావుని కనిపెడుతూనే ఇంకోవైపు చుట్టుపక్కల పరిసరాలను గమనించడం ప్రారంభించాను. కనుచూపు మేర వరకు అదే పచ్చదనం, ఆకుపచ్చటి పైరు మీద నుంచి వీస్తున్న గాలితో చెప్పలేనంత హాయి, వర్ణించన అలవి కానంత సుఖం కనిపిస్తున్నాయి. మానసికంగా కానీ శారీరకంగా కానీ అలసిపోయిన వ్యక్తి ఈ చోటులో సేద తీరవచ్చు. ఎంతో విశాలమైన ఈ భారతదేశం అంతా ఇలా సస్యశ్యామలం అయిపోతే ఎంత బాగుంటుంది. మన దేశానికి ఈ ఆకలి దారిద్ర్యం నుంచి విముక్తి ఎప్పుడో. మనిషికి తిండిలేమి కంటే మించిన మహా నరకం ఇంకేముంది? ఎడ్లు వయ్యారంగా, నిదానంగా, ఆలోచనలో పడినట్టుగా మెల్లగా నడుస్తున్నాయి. సిటీలో ఎల్లవేళలా కారులో రయ్యమంటూ దూసుకుపోవటానికి అలవాటు పడిన నాకు ఈ రెండేళ్ల బండి ప్రయాణం బొత్తిగా నత్తగొల్ల నడకలా అనిపించింది. కాలం ఏదో ఆగిపోయినట్టే ఉంది. అయినా ప్రతి పని ఇంత నిదానంగా చేసుకుంటూ పోతే మనిషి ప్రగతి ఏం సాధించగలుగుతాడు? మనం నిర్వర్తించాల్సిన పనులు చకచకా ముగించేసుకుని కాలం మిగిల్చుకున్నప్పుడే కదా కొత్త విషయాలు నేర్చుకోవటానికి, సాధించటానికి సమయం, మిగిలిన అవకాశం అంటూ ఏర్పడేది. త్వరిత గమనానికి అలవాటు పడిన ఈ తరానికి నిదానం బద్ధశత్రువులా కనిపించడంలో ఆశ్చర్యమేం లేదు. ప్రతిదానికి తొందర, అర్జెంటు, రాకెట్ వేగం కావాలి. ఆ రోజుల్లో పుస్తకాలు తీసుకోండి, మొదటి పేజీ మొదలు పెడితే ఆగకుండా చకచకా చివరి పేజీ తీసే వరకు పాఠకుడిని చదివించేసేలా ఉండాలి. సినిమాలు చూడండి, ప్రేక్షకుడికి ఏది ఏమిటి అనే ఆలోచనలు రాకుండా కత్తి యుద్ధాలతో, గుర్రపు స్వారీలో, ఏడుపులో, నవ్వులో, పెడబొబ్బలో రీలు వెంట రీలు పరిగెత్తాలి. థియేటర్లో కూర్చున్న కొద్దిసేపు వాళ్ళకి ఆలోచించేందుకు సమయం అందనివ్వకూడదు. ఇదివరకులా రైళ్లలో రోజుల తరబడి ప్రయాణం చేసే ఓపిక ఇప్పుడు ఎవరికుంది? ఆ సాహసం అంతరించడానికి కారణం ఏమిటి? సర్రన దూసుకుపోతూ గంటల ప్రయాణాలను నిమిషాల్లో తేల్చేసే గమ్యస్థానం చేర్చగలిగిన విమానాలేగా. ఒకనాటికి ఇవి కూడా పాతబడే రోజులు రావచ్చు. ఈ ప్రపంచంలో కొత్త అనేదాన్ని ఆయుష్ చాలా అల్పం. ఈరోజు ఉదయం నూతనమైన విషయం సాయంత్రానికి పాతబడిపోయే వేగంలోకి వచ్చి పడ్డాం. వీటికి అంతటికీ మూల కారణం ఏమిటి? మన తాత ముత్తాతల కాలంలో నిండుగా నూరేళ్ల పంటగా అనుభవించే జీవితం ఈనాడు అనారోగ్యంతో, అడుగడుగున ఎదురయ్యే ప్రమాదాలతో క్షణభంగురంగా తయారైంది. మనిషికి జీవితం బుద్భుతప్రాయం అన్న సత్యం అర్థమైన కొద్దీ దీన్ని అన్ని విధాలా అనుభవించాలనే ఆరాటం, ఆశ ఎక్కువైపోయాయి. అసలు నాకు అనుమానం, భూమి తన చుట్టూ తాను తిరిగే వేగంలో కూడా ఏదైనా మార్పు వచ్చిందేమో. ఆ మార్పే మనుషుల మీద, వారి స్వభావాల మీద ఇలాంటి ప్రభావం చూపుతోందేమో. ఎప్పుడు ఇంతే. ఒక నిమిషం ఊరికే కూర్చున్నానా, నా బుర్ర ఇలాగే గందరగోళంగా తయారవుతుంది. ఆలోచనలు రాకెట్లలాగా ఒకదాన్ని మరొకటి కొట్టుకునేంత తీవ్రంగా దూసుకుపోతూ ఉంటాయి. కూలింగ్ గ్లాసెస్ తీసి చేత్తో పట్టుకుని వాటిని అటు ఇటు ఊపుతూ ఆలోచిస్తూ వేగంగా జారిపోతున్న నేను కృష్ణారావు తల తిప్పి అటు చూడటంతో చివ్వున తలెత్తి చూశాను. అతను నవ్వుతూ ఏదో అనబోయాడు. నేను పదును పెట్టిన జంట కత్తులు గురి చూసి ఒక్కసారి విసిరినట్టుగా చురచురా చూశాను. అతని మొహంలో నవ్వెగిరిపోయింది. కనుబొమ్మల ముడిచి నా
వైపు విచిత్రంగా చూశాడు. ఏదో అనబోయాడు. మళ్ళీ ఏమనుకున్నాడో ఏమిటో చటుక్కున మొహం తిప్పేసుకున్నాడు. నేను మాత్రం ఇంకా అతన్ని అలాగే పరీక్షగా చూడసాగాను. వెనక నుంచి చూస్తే అతని తల, ఆ జుట్టు దువ్వుకున్న తీరు, ఆ భుజాలు, ఆ కూర్చోవటం కాస్త అందంగానే కనిపించాయి. బాగుంది. విలన్లలో మాత్రమే అందమైన వాళ్ళు లేరా? ఆ మాటకొస్తే అమెరికా అధ్యక్షుడిని హత్య చేసిన హంతకుల్లో 2-3 చాలా అందంగా ఉన్నారు. సినిమాల్లో కనిపించే విలన్లలో కూడా చాలామందికి కనుముక్కు తీరు బాగానే ఉండడం నేను చూశాను. ఈ విలన్లలో కూడా 2 రకాల వాళ్ళు ఉన్నారు. వాళ్ళల్లో మొదటి రకం గుబురు మీసాలు, ఉబ్బిన బుగ్గలు, ఎర్రజీరలున్న కళ్ళు, గళ్ళలుంగితో భీకరంగా చూడగానే ఇట్టే తెలిసిపోతారు. రెండో రకం విలన్లు వీళ్ళు అందంగా, హుందాగా, నీట్గా, పక్కా పెద్ద మనుషుల్లా ఉంటారు. వీళ్ళ బుద్ధులు విషసర్పాలే. ఈ కృష్ణారావు అందమైన విలన్ కావచ్చు. మన సంఘంలో అసలు ఈ రెండో రకం విలన్లతోనే పెద్ద బాధ. మొదటి రకాన్ని చూడగానే భయపడిపోతాం, జడుసుకుని దూరంగా పారిపోతాం. మరి రెండో రకం ఉంటే వాళ్ళు అసలు గుర్తుపట్టడమే కష్టం. ఓసారి గుర్తుపట్టినా వాళ్ళ విలన్లని ప్రపంచానికి రుజువు చేయడానికి చాలా శక్తియుక్తులు కావాలి. ఇక నెమ్మలూరు వెళ్ళగానే ఈ కృష్ణారావు ఉదంతం కనుక్కోవాలి. అప్పటి వరకు 10 నిమిషాలకు ఒకసారి వాచి చూసుకుంటున్న నేను 20ఓసారి చూసుకున్నాను. దూరంగా ఊరి లాంటిది ఏదో కనిపించసాగింది. అందమైన వరి చేలను అంతం చేస్తూ కుడివైపున పెద్ద తోట లాంటిది మొదలైంది. దాని చుట్టూ ఇనుప ముళ్ళ తీగ ఫెన్సింగ్ లాగా అల్లబడి ఉంది. దానికి అక్కడక్కడ గుబురుగా అడవి తీగలేవో అల్లుకునున్నాయి. మామిడి తోటలా ఉంది. దట్టంగా ఎత్తుగా పెరిగి ఉన్న మామిడి చెట్ల శిఖరాగ్రాలు కనిపిస్తున్నాయి. లోపల ఇంకా ఏ మొక్కలున్నాయో ఏమో. తోట పక్క నుంచి బండి వెళుతుంటే రకరకాల వాసనలు మిళితమైన సువాసన ఒకటి ముక్కుపుటాల్లో ప్రవేశించి ఊపిరితిత్తులు విశాలంగా చేసుకుని ఇంకాస్త గాలి పీల్చేలా చేస్తోంది. వీరాయ్, నేనిక్కడ దిగుతాను, నువ్వు అమ్మాయి గారిని ఇంటికి తీసుకెళ్ళు అన్నారు కృష్ణారావు. చిత్తం దొర. వీరాయ్ బండి ముందుకెళ్ళాడు. కృష్ణారావు బండి ఆపి దిగేశాడు. వీరాయ్ బండి ముందు నడవసాగాడు. జోడెడ్ల బండి అతని వెనక పెంపుడు కుక్కలా బయలుదేరింది. కృష్ణారావు చకచగా అడుగులేస్తూ తోట వైపు నడక ప్రారంభించాడు. అతను ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తాడేమో, కాస్త ప్రసన్నంగా కృతజ్ఞత తెలియపరుస్తున్నట్టుగా చూద్దామనుకున్నా అతను వెనక్కి తిరగలేదు. అతని కర్మ నాకే, నేను మొహం ఇటు తిప్పుకున్నాను. బండి 100 గజాలు దాటి మలుపు తిరిగిందో లేదో ఊరు ప్రారంభమైంది. అది బహుశా ఆ ఊరి చివర అవటం వల్లనేమో ఆ చుట్టుపక్కల అంతగా ఇళ్ళు లేవు. ఎదురుగా రోడ్డు కుడివైపుగా పెద్ద బావి ఒకటి కనిపిస్తోంది. దానికి 2 గిలకలున్నాయి. బావి చుట్టూ ఆడవాళ్ళు చాలామంది ఉన్నారు. ఒకళ్ళిద్దరు గిలక మీద నుంచి బరబర బకెట్లు లాగుతున్నారు. ఇంకా కొంతమంది బావి అంచుకు దిగువన కూర్చుని బిందెలను పరపర తోముతున్నారు. నూతిలోంచి నీళ్లు తోడుతున్న వాళ్ళు బకెట్లు ఎత్తి ఆ భుజం మీద ఈ భుజం మీద పోసుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ స్నానాలు చేస్తున్నారు. నేను కూర్చున్న బండి ఆ బావి పక్కగానే రాసాగింది. ముందుగా బిందె తోముతున్న ఒక ఆవిడ ఈ బండిలో ఉన్న నన్ను చూసి పక్కనున్న ఆవిడ్ని మోచేత్తో పొడిసింది. ఆవిడ తిరిగి చూసింది. చూడగానే ఇంకొక 2కి సైగ చేసి పిలిచి నా వైపు చూపించింది. మొత్తానికి ఆ క్షణంలో అంతా చేస్తున్న పనులాపి ఇటువైపు చూడసాగారు. నేను కూడా చిరునవ్వుతో వాళ్ళ వైపే చూడసాగాను. పల్లెటూరులో ఇలా గుంపులుగా చేరిన వ్యక్తులనే కాబోలు అమ్మలక్కలు అంటారు. వాళ్ళందరినీ పరిశీలించే అవకాశం లేకుండా బండి ముందుకు సాగిపోయింది. వెనక నుంచి ఒక ఆవిడ పిలిచి కేక వేస్తూ అడిగింది, వీరాయ్ ఎవర్రా? అమ్మాయి గారు వెనక్కి తిరగకుండానే జవాబు చెప్పాడు వీరాయ్. ఏ ఊరు? పట్నం. వాడి జవాబులకి నాకు నవ్వొచ్చింది. నిజంగా నా పేరేమిటో ఊరేమిటో వాడికి తెలియదు. కానీ వాడి జవాబులు తెలియనట్టుగా లేకుండా గడుసుగా ఉన్నాయి. బండి ఊరులోకి ప్రవేశించింది. అవి చిన్న చిన్న ఇళ్ళు, చాలా వరకు పాకలే. దాదాపు అన్ని ఇళ్లకి వీధిలో కూర్చోటానికి అనువుగా అరుగులున్నాయి. పశువులని పొలాలకు తోలుకుపోతున్న గొడ్ల కాపర్లు కొంతమంది నా బండి వెనక ప్రొసెషన్గా బయలుదేరి కొంత దూరం వరకు వచ్చి వదిలి వెళ్ళారు. బజార్లలో అట్టే జనం లేరు. వీధుల్లో సందడేం లేదు. అక్కడక్కడ కొంతమంది కూర్చొని ఉన్నారు. ఒకళ్ళిద్దరు అప్పుడే నిద్రలేచినట్టు సూచనగా వీధి అరుగు మీదకెక్కి ముఖ ప్రక్షాళన చేస్తున్నారు. ఇదేమిటి, పల్లెటూరు వాళ్ళంతా వేకోజామునే లేచి కాలకృత్యాలు తీర్చుకోవటం, తమ తమ పనులకు వెళ్ళిపోతారని నాన్నగారు చెప్పగా అనేకసార్లు విన్న నేను నిజంగా విస్తుపోయాను. బద్ధకస్తులకి పట్టవాసులు పల్లెటూరు అనే భేదం లేదేమో. నేను బ్యాగ్ తెరిచి నాన్నగారు రాసిచ్చిన కాగితం చూసుకున్నాను. వీధి మధ్య గ్రామ పంచాయతీ బోర్డు అన్న ఆఫీస్ కనిపించింది. దాని తర్వాత లైబ్రరీకి ఎదురుగా ఉన్న సందులో ప్రవేశించి కొద్ది దూరం వెళ్ళిన తర్వాత కుడివైపుకి తిరగాలి. అక్కడ మరో చిన్న సందు వస్తుంది. బండి ఈ సందులో ప్రవేశిస్తుండగా నేను కాగితం మడిచి బ్యాగులో పెట్టి ఆత్రంగా ఆ వీధిలోకి చూడసాగాను.
నా గుండెలో గుబగుబలాడుతున్నాయి. ఆంతర్యం నిండా అర్థం కాని ఆరాటం, ఏదో తొందర, భయం. నా కళ్ళు ఆ వీధిలో ఎడమవైపు పెద్ద రావి చెట్టు ఉన్న ఇంటి కోసం వెతకసాగాయి. కర్మ, నాన్నగారు చెప్పలేదు. ఆ వీధిలో అలా రావి చెట్టు ఉన్న ఇళ్ళు ఒకే వరుసలో రెండున్నాయి. అందులో ఏది? మొదట రావి చెట్టు ఉన్న ఇంటి గుమ్మ ముందు నిలబడి ఒక వయసు మళ్ళీ ఆవిడ ఇటే చూస్తోంది. రెండో చెట్టు ఉన్న గుమ్మల్లో నలుగురు స్త్రీలను నిలబడున్నారు. బహుశా వాళ్ళు అయి ఉంటారు. ఎందుకంటే నా బండిని చూడగానే నిలబడిన ఆ పిల్లల్లో ఒక చిన్న పిల్ల లోపలికి పరిగెత్తింది. బండి సరిగ్గా ఆ ఇంటి ముందుకొచ్చి ఆగింది. మరి ఈ భాగం ముగిద్దామా? మళ్ళీ తరువాయి భాగంతో రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.